ప్రపంచంలో శాంతి భద్రతలు, ఆర్థిక స్థిరత్వం అని 1500 ఏళ్లుగా ప్రపంచ దేశాలు నిర్మించుకున్న ఓ వ్యవస్థను డొనాల్డ్ ట్రంప్ మెల్లగా కూల్చేస్తున్నారు. ఆయన ప్రశాంతంగా ఉండరు, ప్రపంచాన్ని అసలే ఉండనియరు. రోజువారీ ఉదయం కాఫీతో పాటు ప్రపంచ పటాన్ని ముందేసుకుని ఈరోజు ఏ దేశం మీద యుద్ధం బెదిరింపులు పంపాలి, ఏ దేశం ప్రాడక్ట్స్పై ఎంత శాతం సుంకాలు వెయ్యాలి అని లెక్కలేసుకోవడమే ఆయన ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. ఫస్ట్ అమెరికా అనే పాత నినాదాన్ని కాస్త సవరించి ఓన్లీ అమెరికా, మిగతా ప్రపంచమంతా మా ట్యాక్స్ కలెక్షన్ ఆఫీస్ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తోన్న తీరు చూసి గ్లోబల్ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇరాన్ విషయంలో ట్రంప్ మార్క్ మ్యాక్సిమం ఫ్రెషర్ డ్రామా ప్రపంచానికి నవ్వాలో కలవాలో అర్థం కాని పరిస్థితికి తెచ్చింది. ఓ రకంగానూ కాలికి అంటించుకున్న అనాలోచిత విదేశాంగ విధానపు గందరగోళాన్ని ముక్కుకు అంటించుకుని తుడుచుకోలేక అంతటా ఇంకా పూసేసుకుంటున్న చందంగా మారిపోయింది. దానికి కారణంగా వెలువడుతున్న రాజకీయం అసలు భరించలేకపోతున్నామని మధ్యప్రాచ్యం నుంచి యూరప్ వరకు అంతర్జాతీయ దౌత్యవేత్తలు ముక్కులు మూసుకుంటున్నారు. యుద్ధం బెదిరింపులు ఒకెత్తైతే సుంకాల పేరుతో ఆయన ప్రపంచ దేశాలపై సాగిస్తోన్న ఎకనామిక్ బుల్లీయింగ్ మరో లెవెల్. చైనా, మెక్సికో, కెనడాల నుంచి మొదలుపెట్టి చివరికి ఐరోపా యూనియన్, ఇండియా వరకు ప్రతి ఒక్కరి మీద లిబరేషన్ డే టారిఫ్స్, ఫెంటినైల్ ట్యాక్స్ అంటూ భారీ ఎత్తున పన్నుల బాంబులు పేల్చేశారు. అమెరికా చట్టాల ప్రకారం అంతర్జాతీయ అత్యవసర అధికారాల చట్టాన్ని వాడుకుని ట్రంప్ విధించిన ఈ సార్వత్రిక సుంకాలను ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం, అధ్యక్షుడికి ఆ అధికారాలు లేవని గట్టిగా కొట్టిపారేసింది. సుప్రీంకోర్టు తీర్పును బట్టల సబ్బుతో కడిగేసి సెక్షన్ 232, ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122 అంటూ కొత్త చట్టాల పేర్లు వెతికి పట్టుకొచ్చి మళ్లీ 10-25% గ్లోబల్ సుంకాలు రుద్దేందుకు కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఒక కోర్టు కొట్టేస్తే మరో చట్టం తొడుక్కొచ్చి సుంకాలు వేసే ఈ రూల్ చేంజింగ్ గేమ్ అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చూస్తోంది.